ఇప్పుడు రిజిస్ట్రేషన్లు ఏ మండల కేంద్రంలో ఆ మండల కేంద్రంలోనే ఎంత సులభంగా జరుగుతున్నాయో మీకు తెలుసు. కాంగ్రెస్ నాయకులు చెప్తా ఉన్నారు మేము వస్తే ధరణిని తీసి బంగాళాఖాతంలో వేస్తామని. మీరు ఆలోచన చేయాలి, భూమి మీద హక్కులు మీకే ఉండన్నా? ఒకటే మాట నేను రైతాంగాన్ని అడుగుతా ఉన్నా, ధరణి తీసేస్తారు, మరి రైతు బంధు ఎట్లా రావాలి? మళ్ళీ పైరవకారులేనా? మళ్ళీ విఆర్ఓల దగ్గరకు అన్నా? మళ్ళీ పాని నకలు తీయన్నా? 10,000 3,000 లంచమీయన్నా? దయచేసి ఆలోచన చేయాలి. మీ అందరి ఖాతాలు మీరందరూ క్షేమంగా ఉండాలని అక్కడ ఖాతాలని పెట్టినాం కాబట్టి మీ వరి ధాన్యంగా ఉన్నటువంటి డబ్బులు కూడా ఏ విధంగా డైరెక్ట్గా వచ్చి మీ బ్యాంకులో పడుతున్నాయో దాన్ని మీరు ఆలోచన చేయాలి. ఈ సదుపాయం మొత్తం భారతదేశంలో ఏ ఒక్క రాష్ట్రంలో కూడా లేదు. నేను రైతు బంధు పెట్టినాడు ప్రముఖ శాస్త్రజ్ఞుడు స్వామినాథన్ గారు, అదేవిధంగా యుఎన్ఓ ఇంత గొప్ప పథకం ప్రపంచంలో ఎక్కడ లేదని ప్రశంసలు చేసినారు. అందుకే దాన్ని నేను 16,000 రూపాయలకు తీసుకొని పోతామని కూడా చెప్పినాం. తప్పకుండా ఆ విధంగా చేస్తామని మనవి చేస్తా ఉన్నా. రైతు రాజ్యంగా, పేదల రాజ్యంగా, ఎక్కడ దిక్కుమొక్కలేని వాళ్లకు పెన్షన్లు అందించే రాజ్యంగా, ఒక సంక్షేమ రాజ్యంగా పురోగమిస్తున్న తెలంగాణ. మనం మంచినీళ్ళ బాధ పోయింది, కరెంటు బాధ పోయింది. కరెంటు ఉన్నదున్నట్టే ఉండాలంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ గవర్నమెంటే ఉండాలి. వీళ్ళకి ఎవరికి కూడా వ్యవహారం చేయరాదు. ఒకటే పాయింట్ మీరు ఆలోచన చేయాలి చదువుకున్న వాళ్ళందరూ. ఇండియా మొత్తంలో ఏ రాష్ట్రంలో, ప్రధానమంత్రి రాష్ట్రంలో కూడా 24 గంటల కరెంటు లేదు. అన్ని రంగాలకు 24 గంటల కరెంట్ ఇచ్చే ఒకే ఒక్క రాష్ట్రం మన తెలంగాణ అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇవాళ మన ఆదాయం పెంచుకుంటూ పోతున్నాం, పేదలకు పంచుకుంటూ పోతూ ఉన్నాం, రైతుల సంక్షేమాన్ని చేసుకుంటూ పోతూ ఉన్నాం. ఇదే విధంగా ఈ అభివృద్ధి కొనసాగాలంటే బ్రహ్మాండంగా మళ్ళా బీఆర్ఎస్ గెలవాలి, వర్ధన్నపేటలో రమేష్ గెలవాలి. దాంతోనే మనకు మేలు జరుగుతుంది తప్ప ఈ అవాకులు చెవాకులు బెల్లతో మాటలు పట్టుకుంటే ఆగమైపోతామని చెప్పడం నా ధర్మం. కాబట్టి నేను మీకు మనవి చేస్తా ఉన్నా. కాంగ్రెస్ నాయకులు ఎంత అహంకారంగా మాట్లాడుతున్నారు. లంబడోళ్ళ గురించి మాట్లాడితే వాళ్ళదేమున్నాయా, వాళ్ళకి టిక్కెట్లు ఎందుకయా, వాళ్ళకు 1000 రూపాయలు గుడుంబా ఇస్తే ఓటేస్తారని మాట్లాడుతూ ఉన్నారు. ఈ విధంగా ధనంతో, అహంకారంతో ప్రజలను ప్రజల్లాగా చూడకుండా ఒక విచిత్రమైన పరిస్థితిలో వాళ్ళ మానసిక స్థితి ఉంది. వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ కడుపుల సంగతి అప్పుడప్పుడు బయట పెడతా ఉన్నారు. రైతు బంధు దండగా అంటారు, ధరని తీసేస్తామంటారు, 3 గంటల కరెంటే చాలంటారు. మరి వాళ్ళు వచ్చి మళ్ళీ ఏం చేస్తారో ఒకసారి మీరే ఆలోచన చేయాలని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. ఎలక్షన్లలో ఎప్పుడు కూడా ఎవడో చెప్పిండని ఓటేయద్దు, ఎవడు మాట్లాడిండని ఓటేయద్దు, ఏదో నమ్మి ఓటేయద్దు. వాస్తవాలను మీరందరూ కూర్చొని ఆలోచన చేయాలి. ఎవరుంటే మంచి జరుగుతుందో, ఎవరుంటే అన్ని వర్గాలను కాపాడతారో మీరు చూస్తూ ఉన్నారు. గతంలో రెసిడెన్షియల్ పాఠశాలలు లేవు. ఒక 1000 పాఠశాలలు ఇండియా మొత్తంలో, 1000 రెసిడెన్షియల్ స్కూళ్ళు దళితుల కోసం, బీసీల కోసం, గిరిజనుల కోసం, అన్ని ముస్లింల కోసం పెట్టిన ఏకైక గవర్నమెంటు బీఆర్ఎస్ గవర్నమెంట్. అది మీ కళ్ళ ముందే ఉంది. ఇలా ఆ రెసిడెన్షియల్ స్కూల్ చదువుకున్న పిల్లలు బ్రహ్మాండమైన సీట్లు తెస్తూ ఉన్నారు. జిల్లాకు మెడికల్ కాలేజీ పెట్టినటువంటి ఘనత ఒక్క తెలంగాణ ప్రభుత్వానికే ఉంది. ఇండియాలో ఏ రాష్ట్రంలో కూడా లేదు అని మనవి చేస్తూ ఉన్నా. వరంగల్ పట్టణాన్ని కూడా బ్రహ్మాండంగా మనం అభివృద్ధి చేసుకుంటూ ఉన్నాం. హెలికాప్టర్లను చూస్తే నాకే ఆశ్చర్యం కలిగింది. ఆల్మోస్ట్ మనం వరంగల్ పట్టణంతో వర్ధన్నపేట కలిసిపోయింది. ఇక్కడ ఒక 40 గ్రామాలు వరంగల్ పట్టణంలో విలీనం చేసినారు. మిత్రుడు రమేష్ చెప్పినాడు వాళ్ళకి సాదా బైనామా కావాలని. నేను మీకు హామీ ఇస్తా ఉన్నా, ఎన్నికల తర్వాత దాన్ని ఇమ్మీడియట్గా చేయిస్తాం. అదేవిధంగా ఈ విలీన గ్రామాలలో కొంచెం అభివృద్ధి కూడా కావాల్సిన అక్కరే ఉంది. వాటికి ప్రత్యేకమైన ఫండ్స్ కూడా ఇచ్చి చేయించే బాధ్యత నేను తీసుకుంటాను మనవి చేస్తా ఉన్నా. ఆ రకంగా అభివృద్ధికి ఇబ్బంది లేదు. అన్ని అవగాహన వాళ్ళు ఉన్నారు. ఈ జిల్లాలో ఉన్న మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ అందరూ ఒకతాటి మీద నడిచి బ్రహ్మాండమైన పద్ధతిలో ముందుకు పోతా ఉన్నాం. ఇదే పద్ధతిలో ముందుకు పోవాలి. పోతే ఇంకా అభివృద్ధి జరుగుతుంది. నేను మీకు హామీ ఇస్తా ఉన్నా. రాబోయే రోజులలో పారిశ్రామికంగా, ఆర్థికంగా, ఉద్యోగ కల్పనలో ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా తీర్చిదిద్ది ముందుకు తీసుకొని పోయేటువంటి అవకాశాన్ని, ఈ అభివృద్ధిని కొనసాగించాలని మీ అందరినీ కూడా నేను కోరుతూ ఉన్నా. మీ మధ్యలోనే ఉండి మీ మంచి చెడ్డలు రేయింబావులు పడుచుకునే వ్యక్తి, సింపుల్గా ఉండే వ్యక్తి, ప్రజల మనిషిగా ఉన్నటువంటి వ్యక్తి, బ్రహ్మాండంగా ఉన్నటువంటి ఆరూరు రమేష్ గారినే మళ్ళీ గెలిపించాలని నేను కోరుతా ఉన్నా. వర్ధన్నపేటకు ఇంకో అడ్వాంటేజ్ కూడా ఉంది. ఇప్పుడు ఉన్న మంత్రి దయాకర్ రావు గారు, మాజీ మంత్రి శ్రీహరి గారు ఇద్దరు కూడా ఈ వర్ధన్నపేటకు చెందిన వాళ్ళే. వాళ్ళ ఆశీస్సులు కూడా రమేష్కి ఎప్పుడు కూడా ఉంటాయి. కాబట్టి బ్రహ్మాండంగా ఇంకా మంచి ఇంతమంది నాయకులు
ఉన్న ఈ వర్ధన్నపేట మరొకసారి బీఆర్ఎస్ గులాబీ జెండా ఎగరేసి బ్రహ్మాండంగా ముందుకు తీసుకొని పోవాలని మీ అందరినీ కూడా కోరుతూ నేను మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే. జై తెలంగాణ.